సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన 76 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. త్వరలోనే రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా ప్రారంభించి మండల వ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కాలయాపన జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మొదటి దశలో 526 ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ 526 కూడా కట్టుకోని వాళ్ళు రిటర్న్ చేస్తే ఇంకొక 76 ఇల్లు మిగిలి ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ రెండవ దశ వచ్చే నెల జూలై 5వ తారీఖు లేకపోతే 10వ తారీఖు నాడు మళ్ళీ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ మన మండలానికి ఒక 300 నుంచి 500 ఇళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీ అందరికీ కూడా మీరందరూ గుర్తుంటే కొంచెం నేను ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇంటి పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టినట్టే మరి 24లో అక్టోబర్ 24 దసరా రోజు ప్రారంభించిన ఇంద్రమ్మ ఇళ్లను మరి ఇంద్రమ్మ ఇళ్లను ప్రారంభించిన తర్వాత 3500 ఇళ్లను ఈ యొక్క మానకొండూరు నియోజకవర్గంలో ఇచ్చినాం.